నిన్న లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఉపన్యాసం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈవేళ రాజ్యసభలో మాట్లాడారు. కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నల్లధనం, అవినీతి భూతాన్ని నాశనం చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం తమ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెట్టించి అవినీతి పరులు తప్పించుకోలేరని హెచ్చరించారు. తమ మీద మోడీ సర్కార్ ఈడీ, సిబిఐని ప్రయోగిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఈవెన్ అసెంబ్లీలో లోక్సభలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ విషయం తేల్చి చెప్పారు. దర్యాప్తు సంస్థ నిజాయితీగా పనిచేస్తాయి. ఏ అవినీతి పరులు చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇది మోడీ గ్యారంటీ. అవినీతి, నల్లధనాన్ని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మోడీ ప్రస్తావించారు. ఆప్ అవినీతికి పాల్పడింది, మద్యం కుంభకోణానికి తెరదీసింది, పలు కుంభకోణాలతో పాటు మరెన్నో దుశ్చర్యలకు పాల్పడింది. ఆప్ చర్యల మీద కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పుడు ఆప్ మీద చర్యలు తీసుకుంటే మోడీ మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. నాడు ఆప్ కుంభకోణాలకు సంబంధించిన సాక్ష్యాలను కాంగ్రెస్ మీడియా ముందు పెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. ఆప్పై గతంలో హస్తం పార్టీ చెప్పిన సత్యాలా లేక అసత్యాలా, దీని మీద కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ప్రధాని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన ఎన్డీఏ లక్ష్యమని, ఎన్నికల్లో గెలుపోవటంలో తమకు ముఖ్యం కాదని తేల్చి చెప్పారు.